మ్యామ్ నా సన్ ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు, నేను ఆన్సర్ చేయలేకపోయాను. వాడికి విమెన్ హెల్త్, పీరియడ్స్ ఇవన్నీ ఎడ్యుకేట్ చేయటం, అమ్మకి కడుపు నొప్పి వస్తుందానా, కొంచెం సతాయించుకు అంటే వాడు అర్థం చేసుకోవడం ఇవన్నీ. అమ్మ నీకు పెద్దగా అయిన తర్వాత ఎలాగైతే పీరియడ్ వచ్చిందో నేను పెద్దగమ్మనా, నాకు రాదా అని అడుగుతున్నాడు. సో ఈ అబ్బాయిలకి వాళ్ళకి కూడా పెద్దగా అవుతున్నారు, లేకపోతే వాళ్ళల్లో శరీరానికి సంబంధించిన తేడా ఏ విధంగా వస్తుందంటారు మ్యామ్? అబ్బాయిల కంటే ప్యూబర్టీ చేంజెస్ అనేది యూజువల్గా బియర్డ్ కానీ ముస్టాష్ కానీ వాటి వల్లనే, దానివల్ల వీ కెన్ ఐడెంటిఫై అన్నట్టు. వాయిస్ చేంజెస్ కానీ అట్లాంటి బాడీలో పెద్దగా బాడీలో డిఫరెన్స్, గ్రోత్ స్పర్ట్స్ వస్తుంది. యూజువల్గా హైట్ ఎక్కువ ఫాస్ట్గా పెరిగేది కానీ అట్లా చేంజెస్, అంటే హెయిర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ముందు హెయిర్ అంతా కూడా అంత ఉండదు. సో చెస్ట్ మీద హెయిర్ కానీ అవన్నీ కూడా హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా, దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఫర్ ప్యూబర్టీ ఇన్ మేల్స్. ఓకే. ఒక విమెన్ హెల్త్కి, విమెన్ వెల్బీయింగ్కి ఒక మేల్ తన లైఫ్లో ఉన్న ఫాదరే కావచ్చు, అన్నయ్య కావచ్చు, హస్బెండే కావచ్చు, సన్నే కావచ్చు, ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలంటారు? మనం కేటగిరీస్ వైజ్ తీసుకుందాం. ఇప్పుడు ఒక డాటర్ హెల్త్కి ఫాదర్ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలంటారు? అది ఖచ్చితంగా ఫాదర్స్ చాలా బాగా చూసుకుంటారు. వైఫ్ని చూసుకున్నా చూసుకోకపోయినా డాటర్స్ని చాలా బాగా చూసుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఎన్నో వియర్డ్ కేసెస్ కూడా వస్తున్నాయి కదా మ్యామ్, ఆడపిల్లలే ఫాదర్స్. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇల్లిటరసీ అమ్మ. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఎక్కువ అట్లాంటి వాళ్ళు చూస్తారు, కానీ మన ఎడ్యుకేటెడ్ పాపులేషన్ చాలా తక్కువ. సో అంటే ఫాదర్ వాళ్ళకి ప్యూబర్టీ కానీ ఏం చెప్పాలి గుర్తు, అదే ఫాదర్ డాటర్స్ని చూసుకునే విధానం, అంటే ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలండి పిల్లలకి కానీ వైఫ్కి కానీ. అంటే లేట్ నైట్ టైమ్స్ బయటకు పంపించకుండా ఉండేది కానీ, అంటే ఎక్కువ ప్రొటెక్టివ్గా చూసుకోవాలి. ఏదర్ సిబ్లింగ్స్ కూడా దే ఆర్ లైక్ ప్రొటెక్టివ్ టు ద డాటర్ అన్నట్లు. ఏదర్ బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ దే షుడ్ బి అబ్యూజివ్గా ఉండకుండా, ఏదర్ ఫిజికల్ అబ్యూస్ కానీ మెంటల్ అబ్యూస్ కానీ చేయకుండా ఫాదర్ కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ కిడ్. హస్బెండ్ మీరు చెప్పండి మేడం, హస్బెండ్ ఎలా చూసుకోవాలంటారు? హస్బెండ్ కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉండాలి, వైఫ్ని కానీ పిల్లల్ని కానీ దే షుడ్ సీ. ఎస్. అండ్ సన్ పెద్దగా అయిన తర్వాత, సన్ అయితే మదర్ని చూసే ఉంటారు కాబట్టి వైఫ్ని కూడా చాలా బాగా చూసుకుంటారని అనుకుంటున్నా. సో అదే చెప్తున్నా. సో బాయ్స్ని కూడా అదే మెథడ్లో మనం రేట్ చేయాలి. ఓకే అబ్బాయి పుట్టాడు, లైక్ హీ షుడ్ నాట్ డూ దిస్ వర్క్ దట్ వర్క్ అన్నట్లు నేర్పించకుండా ఎవ్రీథింగ్ వీ షుడ్ టేక్ ఈక్వల్లీ అనమాట. గర్ల్ని కానీ బాయ్ని కానీ ఈక్వల్గా పెంచాలి అన్నది నా ఉద్దేశం.